ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగ ఉన్నారు? ఉదయకాలం లేచినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతారు? ఆయన మాట్లాడే ప్రతి మాట నాతో సూటిగా నా హృదయానికి తాగుతుందన్న వారికి చక్కటి వాగ్దానం విందామండి. సామెతలు 19:11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చాలాసార్లు మనము ఎవరైనా మనకి అగేన్స్ట్గా ఏదైనా కీడు చేసినా, మనల్ని తిట్టినా, ఇన్సల్ట్ చేసినా, అవమానపరిచినా వాని క్షమించలేని ఒక మనసు మనకు వచ్చేస్తుంది. దానివల్ల మనకున్న సంతోషాన్ని కోల్పోతాం. అంతేకాదు సొలొమోను మహాజ్ఞాని రాస్తున్నాడు, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇస్తుందంట. మన మంచి మనసు, తప్పులు క్షమించే మనసు బట్టి మనకు ప్రశాంతత ఉంటుందంట. ఒకసారి అన్నదమ్ములు మరి గొడవ పడి కొన్ని వారాలు, నెలలు మరి మాట్లాడుకోలేదు. ఇది తండ్రి గ్రహించి వారి ఇరువురిని పిలిచి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా ఉంటాడు. ఏమని అంటాడంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు ఏదో చిన్న మిస్టేక్ ద్వారా మరి ఇద్దరు గొడవ పడి మరి ఎంతగానో మరి భయంకరమైన గొడవలో దిగిపోయి వారిద్దరూ ఒకరి మీద కోపాన్ని మరి పెంచుకుంటూ మరి ఉంటున్న సమయంలో ఆ తండ్రి వారి ఇరువురిని చూసి ఒక ఇన్సిడెంట్ చెప్తా ఉంటాడనమాట. ఒక ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఒక చిన్న అపార్థం వల్ల గొడవ అయింది. ఇంకా అప్పటి నుంచి వారి ఇరువురు కోపంతో ఉన్నారు. ఒక స్నేహితుడు మాత్రము అతని దగ్గరికి వెళ్ళి క్షమించి క్షమాపణ కోరి ఆయన దారిలో ఆయన వెళ్ళిపోతాడు. ఇంకొక అతను మాత్రం క్షమించలేని తత్వంతో కోపంతో ఉండిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత మరి మళ్ళీ కలుస్తారు. అయితే క్షమించిన స్నేహితుడు మనస్ఫూర్తిగా మళ్ళొకసారి ఎంతో ప్రశాంతతతో సంతోషంగా ఆయనని కలుస్తూ ఉంటాడు. ఇంకొక స్నేహితుడు ఇంకా కోపముతో, ఇంకా బిట్టర్నెస్తో, ఇంకా చేదుతనముతో మరి ఇంకో స్నేహితుని పట్ల సరిగ్గా వ్యవహరించడు. అప్పుడు అక్కడ చూసే వాళ్ళకి ఒక అతను మాత్రం ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంకో అతను మాత్రం తినే దగ్గర నుండి వెళ్ళేంత వరకు కోపంగా ఎంతో వేదంతో ఉన్నాడు. మరి అప్పుడు తండ్రి అంటాడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములను పిలిచి, వీరి ఇరువురిలో ఎవరు హాయిగా బ్రతుకుతున్నారు, ఎవరు ప్రశాంతతతో ఉన్నారు, ఎవరు సంతోషంగా జీవిస్తున్నారంటే వాళ్ళ ఇరువురు కూడా క్షమించిన స్నేహితుడు మాత్రము చాలా ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా జీవిస్తున్నారని చెప్పడం జరిగింది. అప్పుడు తండ్రి అంటారు, మీలో కూడా ఎవరైతే క్షమిస్తారో వారి జీవితం చాలా ప్రశాంతంగా, ఎంతో దీర్ఘశాంతంతో, హాయిగా, ఎటువంటి మరి ప్రాబ్లమ్స్ లేకుండా, మానసిక ప్రాబ్లమ్స్ లేకుండా జీవించవచ్చు అని తండ్రి చెప్తారు. నిజమే అండి, కొన్నిసార్లు కోపం వల్ల మనకు లేనిపోని రోగాలు కూడా మరి వస్తూ ఉంటాయి. ఒక్క నిమిషం కోపం అంట 78 సార్లు నరాలు వీక్ అయిపోతాయంట. మరి అటువంటి సిచ్యువేషన్ మనం ఉండకుండా దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, మంచి సుబుద్ధి కలిగి తప్పులు క్షమించి దీర్ఘశాంతంతో, ప్రశాంతతతో, సంతోషంగా మన ఇరుగు పొరుగు వారే కావచ్చు, మన ఇంట్లో ఉన్న వారే కావచ్చు, సంఘంలో, ఆఫీస్లో, బిజినెస్లో ఎంతమంది కీడు చేసిన వారిని క్షమించే మనసు దేవునిది. దేవుని వల్లే మనం క్షమించినట్లయితే ఎంతో మంచి రిలేషన్షిప్స్తో మనం ఉంటాం. అంతేకాదు యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, అలాంటి వారు ఘనత పొందుకుంటారు. కాబట్టి యూ విల్ బీ ఆనర్డ్ ఇఫ్ యూ ఫర్గివ్ ఈజీలీ. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న మీరు చిన్న ప్రార్థన చేద్దాం. మనసులో ఎవరినైతే క్షమించలేక ఉన్నారో, నేను ఇంకా వాళ్ళని చూడను, వారి ముఖాన్ని చూడను, నేను వారి ఇంటికి వెళ్ళను, వారు నన్ను ఎంత పిలిచినా, ఇన్వైట్ చేసినా నేను అస్సలు చూడను వారిని అనుకుంటున్నావా? ఒక్కసారి క్షమించేయండి, దేవుడు చూసుకుంటాడు, పగ తీర్చుకుంటా ఆయన వశం. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మాతో నీవు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయనా. నిజమే నాయనా, అయ్యా ఎవరో కీడు చేశారని, ఎవరో మాకు హాని చేశారని, మా పేరు పాడు చేశారని, నిందించారు, అవమానించారని, వారి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడని ద్వేషంతో ఉన్న మాకు ప్రేమగలని హృదయం నాయన ప్రభ మాకు దయచేయండి. ముఖ్యంగా క్షమించే మనసు ఎవరికైతే ఉంటుందో వారు ఎంతో ప్రశాంతమైన మార్గంలో నడుస్తారు, ఎంతో సంతోషం కలిగిన జీవితం కలిగి ఉంటారని చెప్పావు. ఈ రోజునైనా మా అందరికీ ప్రశాంతతను దయచేయడానికి మంచి సుబుద్ధి మాకు నేర్పించావు నాయన. ఆ బుద్ధిని మేము అలవాటు చేసుకొని నాయన ప్రభ మా జీవితం సంతోషమయంగా మార్చుకుంటకు సహాయం చేయమని నజరేయుడని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే చెప్పండి, ఐ విల్ ఫర్గివ్ ఈజీలీ అండ్ ఐ విల్ బీ పీస్ఫుల్ అని చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ ఆఫ్ హిస్ పీస్ అండ్ గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే హెడ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.